రెడ్డి. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్న ప్రత్యేక అధికారి రమణయ్య. ప్రజల్లో ధైర్యం నింపేందుకే అసెంబ్లీలో తీర్మానం చేశామన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ప్రతినిధులు. నిరాశ్రయులకు అల్పాహారం పంపిణీ, పేదలను ఆదరించాలని పిలుపునిచ్చిన నోబెల్ మెడికల్ స్టోర్స్ యజమాని దాదా. నంద్యాల మండలం పులిమద్ది గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు కార్యకర్తలతో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీలో చేరిన పులిమద్ది మాజీ ఎంపీటీసీ సుదర్శన్ రెడ్డి, రఘురామిరెడ్డి, మాజీ సర్పంచ్ చిన్ననారాయణ కార్యకర్తలను పార్టీ కండువాతో ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలు, రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలను, నేతలను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా భయపడలేదన్నారు. తమ పాలనలో ఏ ఒక్కరిపైనా అక్రమంగా కేసులు బనాయించిన దాఖలాలు లేవని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. రాజకీయాలు, మతాలు ముఖ్యం కాదని, రాజకీయ వ్యవస్థలో సమూల మార్పు తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరుతున్న గ్రామ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, రఘురామ్ రెడ్డి గారు, చిన్ననారాయణ గారు, అబ్రహం గారు, జీవయ్య గారు, ఏసై గారు, నన్నే సాహెబ్ గారు, రూబెన్ గారు, రాము గారు, కాంతారెడ్డి గారు, నారాయణ గారు, అలాగే ఇతర గ్రామ పెద్దలు, నాయకులు, పులిమద్ది గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్ని కులాలకై, మతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా ఈరోజు ఇస్తున్న పరిస్థితిని చూసి వాళ్ళ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల, అలాగే నంద్యాలలో మన పార్టీ చేస్తున్న కార్యక్రమాల పట్ల ఈరోజు మీరందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తూ వస్తున్నారు, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేయాలి, ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలి అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా నంద్యాలలో కూడా గతంలో లేనటువంటి విధంగా ఎవరిని కూడా టార్గెట్ చేసి, లేకపోతే ప్రత్యర్థులుగా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టించడమో, లేకపోతే వాళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించడమో, ఈ రకంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా తప్పితే గ్రామంలో వేరే జెండా కనపడని పరిస్థితికి ఈరోజు మీ అందరి చేరికల్లో రావడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు నుంచి మీరందరూ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. గతంలో ఉన్న నాయకులని ఎలా అయితే చూసుకున్నామో మిమ్మల్ని కూడా అలాగే చూసుకుంటామని చెప్పేసి కూడా భరోసా కల్పిస్తున్నాం. గ్రామ అభివృద్ధి మాత్రమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. గ్రామాల్లో చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేయడం లేదు. మాకు రాజకీయాల కంటే అభివృద్ధి ముఖ్యమని చెప్పేసి నమ్మి ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే పాతకాలం రాజకీయాలు ఈరోజు చెల్లవు. ఎంతకాలం ఉన్నా సరే గ్రూపుల్లో, లేకపోతే తగాదాలో, లేకపోతే ఇవే చేసుకుంటూ పోతే మన పిల్లల భవిష్యత్తు మనం నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. అందుకనే ఎన్ని మా అవమానాలు మాకు ఎదురైనా, ఆ 2 సంవత్సరాల్లో మమ్మల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా
గతంలో ఎన్ని అక్రమ కేసులు మా మీద బనాయించినా మేము ఆ దుశ్చర్యకు పాల్పడడం లేదు. మేము కేవలం అభివృద్ధి వైపు నడవాలి, అభివృద్ధి చేసి ప్రజలకి చూపిస్తే ప్రజలే మన మీద ప్రేమ పెంచుకుంటారు, మనల్ని ఆహ్వానిస్తారని చెప్పేసి ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాం. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, ఆ ప్రభుత్వం చివరి 3 నెలల్లో కార్యక్రమాలన్నీ చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి మొత్తం ప్రతి కార్యక్రమం కూడా మొదలుపెట్టి మొదటి సంవత్సరంలోనే మనం ఇచ్చిన హామీలలో 90% భాగం పూర్తి చేయగలిగాం. నిజంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకోవాలి. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది రాష్ట్రం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒకవైపు ఆర్థికంగా చితికిపోయినా సరే షాపులు ఇవన్నీ కూడా మూతపడి, ఇండస్ట్రీలు మూతపడి ఈరోజు ఏ పని చేయకపోతే గవర్నమెంట్కి ఆదాయం లేదు. అయినా సరే మాట ఇస్తే మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పేసి రెండో దఫా అంటే రైతు భరోసా అయితేనేమి, లేకపోతే కాపు నేస్తం అయితేనేమి, లేకపోతే నేతన్న నేస్తం అయితేనేమి, లేకపోతే ఆటో డ్రైవర్లకు ఇవ్వడం అయితేనేమి, ఇవన్నీ కూడా రెండో దఫా ప్రారంభించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని 151 సీట్ల మెజార్టీతో గెలిపించినారు. అంటే ఒక మార్పు కోరుకున్నారు. ఆ మార్పు స్పష్టంగా చూపించాలనేదే మా తాపత్రయం. 100% ఈ 5 సంవత్సరాలలో 100% చేసి చూపిస్తాం. ఆ భగవంతుని కృప కూడా ఉండాలి కనుక మీ అందరి ఆశీర్వాదం, ఆ భగవంతుని కృప ఉంటే ఖచ్చితంగా ఇంకా మెరుగ్గా చేయగలుగుతాం. ఖచ్చితంగా రాబోయే 4 సంవత్సరాల్లో మాత్రం నంద్యాలని గతంలో లేని విధంగా పరిపాలిస్తాము. ఖచ్చితంగా మీ అందరికి కూడా మంచి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ సాదరంగా వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ వెల్కమ్ చెప్తాము. మండలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భాస్కర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి రమణయ్య ఆధ్వర్యంలో సమావేశానికి హాజరైన వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. సమావేశంలో రమణయ్య, భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ, పింఛన్లు, రేషన్ కార్డులు తదితర పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక విధానంపై పలు సూచనలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన జగనన్న చేదోడు, జగనన్న పచ్చతోరణం పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన జగనన్న చేయూత పథకంలో లబ్ధిదారుల ఎంపిక విధానంపై ఆయా కార్యదర్శులకు సూచనలిచ్చినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎంపికైన లబ్ధిదారులకు జగనన్న చేయూత కింద ఆర్థిక సాయం అందజేస్తామని అన్నారు. నమస్కారం. నంద్యాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి గురాల భాస్కర్. ఈరోజు మండల జనరల్ బాడీ సమావేశం మండల స్పెషల్ ఆఫీసర్ రమణయ్య సార్ అధ్యక్షన నిర్వహించడం జరిగింది. మండల స్థాయి అధికారులందరూ కూడా హాజరయ్యారు. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు కూడా హాజరయ్యారు. వివిధ శాఖల వారీగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సమీక్షించుకోవడం జరిగింది. ముఖ్యంగా పింఛన్స్, అదేవిధంగా రైస్ కార్డ్స్, వెటర్నరీకి సంబంధించిన అంశాలు, కోవిడ్కి సంబంధించిన సూచనలు కూడా డాక్టర్ గారు విలువైన సమాచారాన్ని ఇచ్చారు. అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి నివేదికలు కూడా చదివి వినిపించడం జరిగింది. ప్రభుత్వం తరపున వస్తున్నటువంటి ఈ యొక్క అన్ని స్కీములు కూడా లబ్ధిదారులందరినీ ఎంపిక చేయడం జరిగింది. నూతనంగా జగనన్న చేయూత అన్నటువంటి ఒక పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. దానికి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు 70,000 రూపాయలు 4 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క లబ్ధిదారుల ఎంపిక కూడా చేయాలని చెప్పి పంచాయతీ సెక్రటరీలకు సూచించడం జరిగింది. అదేవిధంగా జగనన్న తోడు అన్నటువంటి స్కీమ్ కింద చిన్న వ్యాపారులకు 10,000 రూపాయలు 0 వడ్డీతో ఇవ్వడం జరుగుతుంది. ఈ లబ్ధిదారులకు కూడా గుర్తించాల్సింది 28వ తారీఖు నుంచి లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. జగనన్న పచ్చతోరణం తరపున మండలంలో 10,000 మొక్కలు నాటి వాటిని కూడా బతికించాలని తీర్మానించడం జరిగింది. థ్యాంక్ యూ. నంద్యాల మండలంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత సర్వీసెస్, మిగతా డిపార్ట్మెంట్ వాటి గురించి రివ్యూ కోసమని కార్యక్రమం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3 నెలల తర్వాత సమావేశమైన అన్ని శాఖల వారు వారి డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ మీద కార్యక్రమాలు వివరించారు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమంటే, మనకి
కోవిడ్ ఒకటి. కోవిడ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాము అనే అభిప్రాయంతో ఉన్నాము. మిగతా మండలాలతో పోల్చుకుంటే టౌన్లో ఎక్కువ కేసులు ఉన్నా కూడా రూరల్ సైడ్ చాలా తక్కువ కేసులు నమోదైనాయని అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఇది బిగినింగే, ఇంకా రాను ఫేస్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని నిర్ణయించడం జరిగింది. తర్వాత గత సంవత్సరం పథకాల అమల్లో మొదటి 10 స్థానాల్లో నంద్యాల మండలం ఉంది. దానికి కూడా సిబ్బందిని అభినందించడం జరిగింది. ఇదే టెంపోను మెయింటైన్ చేసి నంద్యాల మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని అందరి సిబ్బందిని కోరడం జరిగింది. ముస్లిం సామాజిక వర్గాల్లో అభద్రతా భావానికి గురిచేసిన ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయడాన్ని హర్షిస్తూ ముస్లిం సంఘాల నేతలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో బిల్లును ఆమోదిస్తూ కేంద్రానికి నివేదించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలపై మొదటి నుండి పార్టీ వైఖరిని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూనే వచ్చారన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో ఉన్న ఎన్పీఆర్ను 2010 సెన్సస్ ప్రకారం అమలు చేయాలని కేంద్రానికి నివేదిక పంపినట్లు చెప్పారు. ముస్లిం సామాజిక వర్గంతో పాటు అన్ని వర్గాల్లో భరోసా, ధైర్యాన్ని నింపేందుకే అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా జగనన్న ఉన్నంత వరకు ఏ ఒక్కరికి అన్యాయం జరగదని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. చాలా నెలల నుంచి ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గంలో ఎంతో అభద్రతా భావానికి గురి చేసిన ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కేవలం ముస్లిం వర్గం మాత్రమే కాదు, అన్ని వర్గాల్ని ఇబ్బంది పెట్టే రీతిలో ఎన్పీఆర్ ఉండడం మా పార్టీ వైఖరి మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు స్పష్టం చేస్తూ వచ్చినారు. ఎన్పీఆర్ ఏదైతే గతంలో సెన్సస్ అని పిలిచేవాళ్ళమో ఆ సెన్సస్ 2010 ప్రకారం మాత్రమే చేయాలి. 2020లో కొత్తగా తీసుకొచ్చిన మార్పులు చేర్పుల వల్ల చాలామందికి అసౌకర్యంగా గురవుతున్నారు. కాబట్టి దాన్ని పునః ఆలోచించుకోవాలని చెప్పేసి గతంలో కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే దానికి మన వంతుగా ఇంకా భరోసా కల్పించాలి, ప్రజలందరూ మనల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో మన జరిగిన 2 రోజుల సమావేశంలోనే దాన్ని తీర్మానించి స్పష్టంగా ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నాం, ఎన్పీఆర్ని 2010 ఫార్మాట్లో చేయవలసిందిగా కోరుతున్నామని చెప్పేసి అసెంబ్లీ తీర్మానించడం నిజంగా చాలా వర్గాల్లో చాలా సంతోషాన్ని నింపింది, వాళ్ళలో ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఎవరైతే నిజంగా కరోనా సమయంలో కూడా ప్రజల పట్ల ఉన్నారో, ఏ పార్టీ పనిచేసిందో, ఏ పార్టీ నాయకులు తిరిగినారో, ఏ పార్టీ నాయకులు గతంలో కూడా ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ జరిగినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు వచ్చేసి ప్రజలకి భరోసా కల్పించారో ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఈరోజు కొంతమంది ఎంతో మేధావుల్లాగా చెప్తూ వస్తున్నారు, మేము ఇది చేసాం, మేము అది చేసామని చెప్పేసి. కానీ ఈ నాయకులందరూ కూడా ఎవరు కూడా లేరు కరోనా వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఉద్యమం జరిగినప్పుడు కానీ. ఈరోజు వచ్చినప్పుడు కానీ లేకపోతే ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి మేమున్నంత వరకు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు, నంద్యాలలో శిల్పా కుటుంబం ఉన్నంత వరకు ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఏ ఒక్క వ్యక్తి కూడా నంద్యాల వదిలిపోవాల్సిన సందేహం లేదు. కాబట్టి ఎవరు కూడా మరొకసారి స్పష్టంగా గతంలో కూడా చెప్పాం, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మీ అందరికీ అండగా నిలుస్తున్నాడు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే ఒకరిద్దరు కావాలని మనోభావాల్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు సఫలీకృతం కాలేదు. మరొకసారి రుజువైంది ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు అనేది చాలా స్పష్టంగా తెలిసింది. మరొకసారి మా ముఖ్యమంత్రి గారికి, అలాగే మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజద్ బాషా గారికి ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రెజల్యూషన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి మొత్తం దేశంలోనే ఈ యొక్క చట్టాన్ని తిరిగి ఆలోచించి 2010 ఫార్మాట్లోనే సెన్సస్ చేయాల్సిందిగా శిల్పా రవి కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మనము ఎంతో మైనార్టీస్ సంతోషంగా, ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి మైనార్టీస్ గురించి చాలా వాళ్ళు శ్రద్ధ పెట్టినారు. అందుకని ఎన్ఆర్సీ ఎంపీఆర్ గురించి మన అసెంబ్లీలో తీర్మానం చేసి రద్దు చేసిన ఘనత దక్కిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అది మైనార్టీస్ మొత్తం అర్థం చేసుకునే విషయం అది. ఎందుకంటే అన్నగారు కూడా ఈ ఎన్ఆర్సీ గురించి బాగా తిరిగి రమేష్ కిషోర్ అన్న గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు కానీ లేడీస్ కానీ మొత్తము రోడ్ల పైన వచ్చినారని జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్నిసార్లు మాట్లాడడం జరిగింది రవికిషోర్ అన్న గారు. అందుకోసమే ఆయన అసెంబ్లీలో చాలా పోరాడి ఈ ఎన్ఆర్సీ ఎంపీఆర్ గురించి రద్దు చేసినందుకు మేము చాలా సంతోషంగా అన్నగారికి పూలమాల వేసి చాలా గురించి. మరి ఏదైతే గత సంవత్సరం అంతా మైనార్టీ సోదరులు ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేసినారు. మరి దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి. మరి దానికి మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చాలా చొరవ తీసుకొని మరి అసెంబ్లీలో ఏదైతే 2010 మరి ఎన్పిఆర్ ఏ రకంగా ఉందో ఆ రకంగా అయితే మేము అమలు చేస్తామని చాలా స్పష్టంగా ఆ తీర్మానం చేయడం చాలా సంతోషించే విషయం. మరి ఏదైతే శ్యామ్నగర్ సలీంనగర్ సంబంధించి ఆ బ్రిడ్జిల నిర్మాణం కూడా మరి గత ప్రభుత్వం ఆర్భాటంగా ఇది చేసేసి ఆ సలీంనగర్ కాంట్రాక్టర్ నాకు స్వయంగా పరిచయం కాబట్టి చెప్తున్నా, ₹1 బిల్లు ఇవ్వకుండా అతనికి అప్పుల పాలు చేసి ఆ పని కూడా అట్లే ఆపేస్తే మరి ఈరోజు మరి ఎమ్మెల్యే గారు దాన్ని సందర్శించి తిరిగి ఆ పనులు ప్రారంభించినారంటే చాలా గ్రేట్. ఇది చాలా సంతోషించిన విషయం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బాలాజీ కాంప్లెక్స్ లోని ఇక్రా స్కూల్ ఆవరణంలో మౌలానా ముస్తక్ అహ్మద్, మస్తాన్ వలీ, బాబుల్లా ఆధ్వర్యంలో కార్యకర్తలు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధాని మోదీ మోసపూరిత మాటలు నమ్మవద్దని, ట్యాక్స్ల పేరుతో భారీగా ధరలు పెంచి కార్పొరేట్ సంస్థల జేబులు నింపుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఫరీద్, కరీముల్లా, బాబా ఫక్రుద్దీన్, సలాం, ఆవాజ్ కమిటీ నాయకులు పాల్గొన్నారు. आज हिंदुस्तान भर में डीजल और पेट्रोल की कीमतों में इजाफ़ा ज़्यादती की वजह से सारी भारत की जनता अपने ऊपर बहुत बड़ा केंद्र सरकार की तरफ से जो जुल्म हो रहा है उसमें बड़ी तकलीफ़ महसूस कर रही है. ये डिमांड करते हैं कि जल्द इन कीमतों में कंट्रोल केंद्र सरकार भी कर ले. अगर नहीं किया गया तो लौकिक राज्यांग परिरक्षण वेदिका की तरफ से ये बताया जाता है कि हम लोग इसके बारे में पूरे तरीके से एहतजाजात का सिलसिला शुरू कर सकते हैं. కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ వలన బీద చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు, బండ్ల మీద చేసే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా 3 నెలల నుంచి లాక్డౌన్ కారణంగా ప్రజలు ఆర్థిక పరిస్థితులు ఉన్నారు. అటువంటి పరిస్థితులలో కనీసం వాళ్లకు పని చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి కానీ వీలు లేదు. ఈ రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు మేము ఇండియన్ యూనియన్స్ పార్టీ తరపు నుంచి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం. పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచివేసి ఎక్సైజ్ ట్యాక్సులను పెంచుతూ దేశంలో ఉన్న ప్రజలందరినీ మోడీ మోసం చేసి ప్రజానీకం కడుపులు కాల్చి, కార్మికుల కడుపులు కాల్చి, కార్పొరేట్ సంస్థల జోబులు నింపి తమ ఖజానాన్ని నింపుకుంటూ ఈరోజు దేశ ప్రజలందరినీ కరోనా నెపంతో డైవర్ట్ చేస్తున్నాడు. వెంటనే ఎక్సైజ్ ట్యాక్స్ అదేవిధంగా వాల్యుయేటెడ్ ట్యాక్స్ను ఉపసంహరించుకొని పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంతో పోరాడి ప్రజానికం సంక్షేమం కోసం ఆలోచన చేయాలి తప్ప మీ రాజకీయ విధానాల కోసం కాకుండా ప్రజానికం కోసం పనిచేయమని మేము కోరుతున్నాం. దేశవ్యాప్తంగా గత 17 రోజుల నుంచి పెంచిన పెట్రోల్ డీజిల్కు నిరసనగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో
ఈరోజు నిరోధక దీక్ష చేపట్టడం జరిగింది. వ్యాట్ ట్యాక్స్ ఉపసంహరించుకొని రద్దు చేయాలి, అదేవిధంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను రద్దు చేయాలని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరపున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో ఇదే లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పి నంద్యాల లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజల మీద భారం మోపుతూ గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంచుతూ మళ్ళీ ఈరోజు ఈ యొక్క డీజిల్ పెట్రోల్ ధరలను పెంచడం జరిగింది. మరి అదేవిధంగా రాబో కాలంలో ఈ యొక్క పెట్రోల్ డీజిల్ను మాత్రం తగ్గించకపోతే మా యొక్క ఆందోళనలో తీవ్రతం చేస్తామని చెప్పి నంద్యాల లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక గురించి తెలియజేస్తా ఉన్నాం. నోబెల్ మెడికల్ స్టోర్స్ అధినేత దాదా జన్మదిన వేడుకలను స్థానిక చిన్మయ స్కూల్లోని నిరాశ్రయుల వసతి గృహంలో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణానికి చెందిన సర్వ్ నీడ్ సంస్థ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వసతి గృహంలోని 300 మంది నిరాశ్రయులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాదా మాట్లాడుతూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్ఫూర్తితో యాచకులు నిరాశ్రయులకు చేయూతనిచ్చినట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా పేదలు అభాగ్యులను గుర్తించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో బిషప్ డాక్టర్ అన్నాస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పాంశావలి, నాగేశ్వర్ రెడ్డి, మిద్దే చిన్న హుస్సేని, అడ్వకేట్ శ్రీనివాస్ పాండే తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా మిత్రుడు దాదాగారు పుట్టినరోజు సందర్భంగా నోబెల్ మెడికల్ స్టోర్ అధినేత దాదాగారు 50వ జన్మదినము ఈరోజు జరుపుకుంటున్న సందర్భంగా పేద ప్రజలకు, అనాథలకు అల్పాహార ఇందు ఏర్పాటు చేయాలనే తలంపుతో ఈరోజు అల్పాహార ఇందు ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ అల్పాహార ఇందును పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి జన్మదినాలు, ఇలాంటి పుట్టినరోజులు మా మిత్రుడు దాదా ఎన్నో జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో ఉన్నతమైన జీవితాన్ని అనుభవించాలని ఒక మిత్రుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ అల్పాహారం విందు ఏర్పాటు చేయడానికి ఇది అసలు ప్లాన్లోనే లేకుండేది. యాక్చువల్లీ జానన్న ఇట్లా పోతూ మనకు మెడికల్ షాప్లో అన్న మనం అప్పుడు కరోనా టైంలో చేసాము, మళ్ళీ ఈసారి ఒకసారి చేద్దామంటే సరే 24వ తారీఖు నా బర్త్డే ఉంది, ఆ బర్త్డే రోజు చేద్దాం ఇట్లా అన్నట్టు చెప్పాను. ఆ విధంగానే ఈరోజు అల్పాహారం ఈ యాచకులకు ఇట్లా ఈ విధంగా చేయడం ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అన్న వాళ్ళంతా వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. సర్వనిధి స్వచ్ఛంద సేవా సంస్థ నంద్యాల ఈరోజు మన దాదా అన్నగారి 50వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ రైల్వే స్టేషను, పోస్ట్ ఆఫీసు ప్రాంతంలో ఉన్న నిరాశ్రయులకు మంచి అల్పాహారాన్ని అందించాడు. చాలా సంతోషకరము. ఇలాగే ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ సేవలో మీ జాన్సన్. థ్యాంక్ యూ. అందరికీ టిఫిన్ అరేంజ్ చేయడం దాదాగారు ఇక్కడ ఉండే మెడికల్ స్టోర్ తరఫు నుంచి ఆయన అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. అందరం ఆనందిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీలో భారీగా చేరికలు, రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తామన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్న ప్రత్యేక అధికారి రమణయ్య. ప్రజల్లో ధైర్యం నింపేందుకే అసెంబ్లీలో తీర్మానం చేశామన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ప్రతినిధులు. నిరాశ్రయులకు అల్పాహారం పంపిణీ, పేదలను ఆదరించాలని పిలుపునిచ్చిన నోబెల్ మెడికల్ స్టోర్స్ యజమాని దాదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.